ఏమిటి? మాతృమూర్తి ఆజ్ఞని పరిపాలించడం ఆయనకి ఎప్పుడు ఇష్టం. తల్లికి చెప్పకుండా ఏ పని చేయడు. అదే ఆయన విజయ రహస్యం. చాలామంది రోజు ఏమండో మాకు ఆ కష్టాలున్నాయి ఈ కష్టాలున్నాయని చెబుతారే, వాళ్ళందరికీ ఒకటి చెప్పనా, మీరు ఎన్ని మంత్రాలైనా చెయ్యండి. రోజు పొద్దుటే తల్లిదండ్రులకి భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే మీ కష్టాలన్నీ ఈ మంత్రాల వల్ల కంటే తొందరగా తీరిపోతాయి. గోవులకి ప్రదక్షిణ, మాతృదేవత పితృదేవతలకి వందనం చేసేవాడికి అసలు కష్టాలు రావు, వస్తే సులభంగా నశిస్తాయి. ఒక మంత్రం అనుష్ఠానం చేసే ముందు ఎప్పుడు మా అమ్మకి నాన్నగారికి నమస్కారం చేసాకే మంత్రాన్ని జపం చేసేవాడిని. ఎప్పుడు యజ్ఞం చేయాలనుకున్నా, ఎప్పుడు ప్రవచనానికి వెళ్ళినా ఇంట్లో ఉన్నంత వరకు తల్లిదండ్రులకి నమస్కారం చేసి వచ్చేవాడిని. తల్లిగారో తండ్రిగారో ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, మనం ఎలాగో ఏం చేయలేము. ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి ఏం చేయలేం. కానీ మా అమ్మగారు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే రోజు ఆవిడ పాదాలకి దండం పెట్టకుండా మేము సత్యం చెబుతున్నాం తప్ప అసత్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాకు జరిగింది చెబుతున్నాం. దాని